హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని మొండి పట్టుపట్టిన మిథున అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్రమోదరి మిథునకు మంచినీళ్లు ఇద్దామని బయటికి వస్తుంది. అప్పుడు ప్రమోదరి, ఇదిగో ఈ మంచినీళ్లు తీసుకో. నువ్వు మధ్యాహ్నం నుండి ఇలాగే ఎండలో నిలబడి ఉన్నావు. కనీసం ఏమీ తినలేదు, తాగలేదు కూడా. ఇలా అయితే నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీరసపడిపోతావు. కనీసం ఈ మంచినీళ్ళైనా తాగు అని మంచినీళ్ళని ఇస్తుంది. అప్పుడు మిథున, వద్దండి, మీకున్న మంచితనానికి, మీరు నాపై చూపిస్తున్న ఈ జాలికి చాలా థ్యాంక్స్, కానీ నాకు ఏమీ వద్దు. వెళ్ళండి, మళ్ళీ ఎవరైనా చూస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు అని అంటుంది. అప్పుడు ప్రమోదరి, ఏం పర్వాలేదులే, మావయ్య గారు లోపలే ఉన్నారు, నువ్వు త్వరగా మంచినీళ్లు తాగి ఇచ్చేసేయ్ అని అంటుంది. అప్పుడు మిథున, వద్దండి, నాకేం వద్దు అని అంటుంది. ఈలోగా సత్యమూర్తి బయటికి వెళ్దామని ఇంటి బయటికి వస్తూ ఉంటాడు. అలా సత్యమూర్తి ప్రమోదరి మిథునకు మంచినీళ్లు ఇవ్వడం చూసి ప్రమోదరి అని పిలుస్తాడు. అప్పుడు ప్రమోదరి సత్యమూర్తి గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అప్పుడు ప్రమోదరి మంచినీళ్ల చెంబుని తన చెంగుతో కప్పేసి లోపలికి వెళుతూ ఉంటుంది. అప్పుడు సత్యమూర్తి, నువ్వు బయటికి ఎందుకు వచ్చావు ప్రమోదరి అని అంటాడు. అప్పుడు ప్రమోదరి, ఏం లేదు మావయ్య గారు, చిన్న పని ఉంటే అది చూసుకుందామని వచ్చాను అంతే అని అంటుంది. అప్పుడు సత్యమూర్తి, ఎదుటి వాళ్ళ కష్టం చూసి వాళ్లకు సహాయం చేయాలనుకోవడం మంచిదే, కానీ ఆ మంచితనం మన గొంతుకి చుట్టుకోకూడదు. నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటాను అని అంటాడు. అప్పుడు ప్రమోదరి, అర్థమైంది మావయ్య గారు అని అంటుంది. అప్పుడు సత్యమూర్తి, సరే నువ్వు లోపలికెళ్ళు, నేను ఇప్పుడే బయటికెళ్ళి వస్తాను అని అంటాడు. అప్పుడు ప్రమోదరి, అలాగే మావయ్య గారు అని ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు సత్యమూర్తి మిథున దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, చూడమ్మా, నువ్వు ఇంత మొండిగా నుంచున్నా కానీ నీకేం లాభం కలగదు. ఇంకా నువ్వు ఇలాగే నుంచుంటే నీ ఆరోగ్యానికే నష్టం. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని అంటాడు. అప్పుడు మిథున, నేను ఎక్కడికి వెళ్ళను సార్, నేను ఇక్కడే ఉంటాను, ఇదే నా ఇల్లు, మీరు ఇంట్లోకి రానిచ్చే వరకు నేను ఇక్కడే ఇలానే ఉంటాను సార్ అని అంటుంది. అప్పుడు సత్యమూర్తి, మనిషి అన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంత మొండిగా ప్రవర్తించకూడదమ్మా. ఇన్నిసార్లు చెప్పినా కానీ వినిపించుకోకపోతే అది నీకే నష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోగా చీకటి పడిపోతుంది. చీకటి పడినా సరే మిథున అలాగే ఇంటి ముందు కూర్చొని ఉంటుంది. శ్రీరంగం తను బయటికి వెళ్ళిన పనిని చూసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. దారిలో కాంతం అడిగినట్లుగా తన కోసం బిర్యానీని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. అలా శ్రీరంగం ఇంటికి చేరుకున్న తర్వాత కాంతానికి ఫోన్ చేస్తాడు. అప్పుడు కాంతం కాల్ లిఫ్ట్ చేసి, ఏవండి వచ్చేసారా అని అంటుంది. అప్పుడు శ్రీరంగం, వచ్చాను, సైలెంట్గా ఆ కూరగాయల సంచిని తీసుకొని బయటికి రా, నేను బయటే ఉన్నాను అని అంటాడు. అప్పుడు కాంతం, ఇదిగో వచ్చేస్తున్నాను అని కాల్ కట్ చేసి ఇంటి బయటకు వస్తుంది. అప్పుడు శ్రీరంగం తను తెచ్చిన బిర్యానీ ప్యాకెట్ని ఆ సంచిలో పెట్టి సైలెంట్గా రూమ్లోకి తీసుకెళ్ళు, ఎవరి కంటికి కనపడనివ్వద్దు అని అంటాడు. అప్పుడు కాంతం, మీరు మరీను చెప్పాలా అండి, నేను చూసుకుంటాను కదా, మీరు కూడా త్వరగా వచ్చేయండి, బిర్యానీ వేడివేడిగా ఉంటేనే తినడానికి బాగుంటుంది అని వాళ్ళిద్దరూ ఆనందపడిపోతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మిథున చూస్తుంది. అప్పుడు శ్రీరంగం మరియు కాంతం, ఏంటి ఈ అమ్మాయి ఇంకా ఇక్కడే ఉందా, కొంపదీసి మేం మాట్లాడుకున్నంతా వినేసిందా ఏంటి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు శ్రీరంగం, వింటే వినలే, తనేమన్నా ఇంటి వాళ్ళకు వచ్చి చెప్తుందా ఏంటి అని కాంతం, నువ్వెళ్ళు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని అంటాడు. అలా కాంతం మరియు శ్రీరంగం ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. కానీ మిథున ఎంత లేట్ అయినా సరే అలాగే ఇంటి ముందు కూర్చొని ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.